ఈనాడు పేపర్ బయట పెట్టింది ఇలా. మరి దాని మీద కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎందుకు వస్తలేదు అండి? నాకు అర్థమైతలేదు. రైట్ రైట్ ఉత్తరప్రదేశ్ ఓకే బ్రిడ్జ్ల మీద ఎన్డీఎస్ఏలు ఎందుకు రైట్ వస్తలేదు? హరీష్ గారు. ఎస్ జయరామ్ గారు. ఎస్ ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. యా ఇప్పుడు ఇక్కడ టోటల్ గా మనకున్న తెలంగాణలో భూ విస్తీర్ణం ఎంతంటే 2,76,95,000 భూ విస్తీర్ణం ఉంది. ఆ భూ విస్తీర్ణం లోపల కల్టివేషన్ ల్యాండ్ వచ్చేసి 22 lakhs. ఇక్కడ 90 లక్షలను 22 ఏళ్ళు పెట్టేశారు. నిషేధిత ల్యాండ్స్ వచ్చేసేమో 46,000 ఎకరాలు ఉన్నాయి. అంటే ఈ నిషేధిత ల్యాండ్స్ పోను, ఈ ల్యాండ్స్ పోయిన తర్వాత కల్టివేషన్ ల్యాండ్ పోయిన తర్వాత రిమైనింగ్ ల్యాండ్ మీరు 90 lakhs ఎకరాలను తీసుకొచ్చేసి 22 ఏళ్ళు పెట్టేసి దాన్ని మీ తప్పిదాన్ని ఆఫీసర్ల తప్పిదంగా చూపించేసి మీ అవసరాన్ని ఇతరుల అవసరంగా చూపించేసి ఇవి 22 ఏళ్ళ ఎవరి ఉండే అంటే రాజకీయ నాయకులు ఉండవు, ఇక్కడ బ్యూరోక్రాట్స్ ఉండవు, రియల్టర్లు ఉండవు, భూదందా చేసే వాళ్ళే ఉండవు. ఓన్లీ ప్రజలవి మాత్రమే ఉంటాయి 90 లక్షల ఎకరాలు. రైట్. మరి వీళ్ళు ఎవరికి కదా ఏ ఫామ్ హౌస్లు ఉండవు, ఏ 100 ఎకరాలు ఉండవు, ఏ రాజకీయ నాయకుడు ఎకరాలు ఉండవు. ఈ 22 ఎకరాల ప్రజల మాత్రం భూములు ఎట్లా వచ్చినాయి? దీని మోహన్ అన్న ఏం చెప్తాడు దీనికి? ఇది కూడా తప్పిదమే అందామా? అంటే మీ భూములు మాత్రం సక్రమంగా ఉంటాయి, ప్రజల భూములు మాత్రం. యా ఎస్ అండి. రైట్ రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, మోహన్ గారు, హరీష్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ.